హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే కావ్య ఇంట్లో అందరితో నేను ఏది చెప్తే అదే ఫైనల్ అనగానే రుద్రాని అమ్మమ్మ గారితో "చూసావా అమ్మా" అని అడుగుతుంది. అన్నీ తన పర్మిషన్‌తోనే చేయాలంట. "నువ్వేం చెప్పవేంటి?" అంటుంది. అందుకు అమ్మమ్మ గారు "ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అమ్మ? నన్నేం చేయమంటావు? నా భర్త నా మీద కూడా రాయకుండా మనవరాలైన కావ్య మీద రాశాడు. ఆస్తి మొత్తం. నా మీద రాస్తే నన్ను మీరందరూ పిచ్చిదాన్ని చేస్తారేమో అన్న భయంతో మనవరాలి పేరు మీద ఆస్తి రాశాడు అని అంటుంది. నేనైనా గాని కావ్యని అడగాల్సిందే అని చేతులు ఎత్తేస్తుంది. తర్వాత ధాన్యలక్ష్మి కూడా చూసారా అత్తయ్య అనగానే నా పెద్దరికాన్ని కోడలుగా నువ్వెప్పుడు నిలబెట్టావమ్మా అని చెప్పి అంటుంది. తర్వాత ధాన్యలక్ష్మి అపర్ణను కూడా క్వెషన్ చేస్తుంది. చూసావా అక్క నీ కోడలు ఏమంటుందో అనగానే అందుకు అపర్ణ బొట్టు బిళ్ళలు, రబ్బర్ బ్యాండ్స్‌కి, గాజులకి కూడా బిల్లడుగుతుందేమో జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. తరువాత రుద్రాని రాజుతో "చూసావా రాజ్" అనగానే రాజ్ "సారీ అత్తయ్య. ఈ విషయంలో నేనేమి చేయలేను. తాళాలు గుత్తి కావ్య చేతిలోనే ఉంది. చేసేది ఏమీ లేదు" అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కావ్య ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా అనగానే ధాన్యలక్ష్మి హస్బెండ్ అయిన ప్రకాశం "నో డౌట్స్" అంటా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. తరువాత కావ్య రూమ్‌లోకి రాగానే రాజు కావ్యకి థాంక్స్ అని చెప్తాడు. కావ్య కూడా అందరిలో నా మాటను గౌరవించినందుకు మీకు కూడా థాంక్స్ అండి. అంతేగాక పెళ్ళాం చేసిన పనిని మెచ్చుకొని థాంక్స్ చెప్పే మొగుడు దొరికినందుకు కూడా థాంక్స్ అని చెప్పి అంటుంది. తరువాత శాంత పనికి వస్తూ ఉంటుంది. పనికి వచ్చే శాంతను చూసిన రుద్రాని "నిన్ను నేను పంపేశాను గదా! మరలా ఎందుకు వస్తున్నావు?" అని తన్ని తిట్టి వెనక్కి పంపించాలని చూస్తుంది. అంతలో కావ్య వచ్చి "నేనే పిలిపించాను. వంట చేయడం కోసం. నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను కదా! ఇంట్లో అందరికి వంట చేయాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు కాబట్టే శాంతని పిలిపించాను. అమ్మమ్మకి అందులో శాంత వంట అంటేనే అలవాటు. అందుకే పిలిచాను. నువ్వు వెళ్లి వంట చేయి శాంత" అని చెప్పి రుద్రాని నోరు మూయిస్తుంది. తరువాత అమ్మమ్మ గారు హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్ గారిని అడుగుతుంది. నా భర్తకి ఎప్పటికి స్పృహ వస్తుంది సార్" అని చెప్పి అడగగానే డాక్టర్ గారు "ఏమోనమ్మా తెలీదు" అనగానే చాలా కోపంతో డాక్టర్ గారిని అరుస్తుంది. అంతలో కళ్యాణ్ వచ్చి నచ్చజెప్తాడు. "తాతయ్య గుండె నీకోసమే నాయనమ్మ. త్వరలో తాతయ్య నిన్ను చిట్టి అని పిలుస్తారు చూడు" అని చెప్పి అంటాడు కళ్యాణ్. తర్వాత ఇంట్లో టిఫిన్ కోసం రుద్రాని, ధాన్యలక్ష్మి, రాహుల్ వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ ఏంటా అని చూస్తారు. చూడగానే అక్కడ అన్నీ ఇడ్లీనే ఉంటాయి. తరువాత వంట మనిషిని పిలిచి "ఏంటి అన్నీ ఇడ్లీ పెట్టావు?" అని చెప్పి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. కావ్య వచ్చి "రోజుకి ఒక టిఫిన్ మాత్రమే ఉంటుంది. ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు. రోజు ఇక నుంచి అన్ని రకాలు చేయడం కుదరదు. డబ్బుల్ని, ఆహార పదార్థాల్ని వేస్ట్ చేయడం కుదరదు" అని చెప్పి హెచ్చరిస్తుంది కావ్య. అందుకు "మేము ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటాంలే. ఆర్డర్ పెట్టుకొని మేము తింటాం" అని చెప్పి లేచి వెళ్ళిపోతారు ధాన్యలక్ష్మి వాళ్ళు. తరువాత ధాన్యలక్ష్మి ప్రకాశం దగ్గరకొచ్చి గొణుగుతూ ఉంటుంది. దానికి ప్రకాశం "ఇడ్లీ, కొబ్బరి చట్నీ బానే ఉన్నాయిగా" అని చెప్పి అడుగుతాడు. "నీకు తెలిసింది అదేనా అండి" అని చెప్పి తనతో గొడవ పడితే "చిల్లర గొడవలు కదా! దాని గురించి ఏం మాట్లాడమంటావు" అని చెప్పి భార్యకి నచ్చజెప్తాడు. తరువాత రేపటి ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మి, రుద్రాని కార్డ్స్‌ని కావ్య బ్లాక్ చేస్తుంది. స్వప్న ఏమో నెక్లెస్ కొనుక్కొని వేసుకొని తిరుగుతూ ఉంటుంది. అది చూసిన రుద్రాని, ధాన్యలక్ష్మిలు కడుపులో మంటతో ఆఫీస్ నుంచి కావ్య ఎప్పుడెప్పుడు వస్తుందా? తనతో ఎప్పుడు గొడవ పడదామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ఎపిసోడ్ కోసం రేపటి వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.